అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. ఎంతో మంది డయాబెటిక్తో బాధపడుతున్నారు. అసలు డయాబెటిక్కి చెక్ పెట్టాలి అంటే యోగాలో ఎటువంటి ఆసనాలు ఉన్నాయి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది అనేది మనతో వివరించేందుకు మనతో పాటు ప్రముఖ యోగా ఎక్స్పర్ట్ వసంతలక్ష్మి గారు ఉన్నారు. వసంతలక్ష్మి గారు నమస్తే. నమస్తే. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే డయాబెటీస్ అనేది 100 మందిలో 60 మందికి పైగా డయాబెటీస్తో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టాలి అంటే యోగాలో ఎటువంటి ఆసనాలు ఉన్నాయి, అలాగే డయాబెటీస్తో బాధపడేవారు ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది? మనము డయాబెటిక్ గురించి మాట్లాడుకున్నాము అంటే ఎక్కువ మంది ఇప్పుడు డయాబెటిక్ తోటి ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. పూర్వకాలంలో ఎలా ఉండేది, 50 ఇయర్స్ అండ్ 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి డయాబెటిక్ అనేది ఉండేది. చాలా మందిలో చాలా తక్కువగా కూడా ఉండేది. ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి వచ్చేస్తుంది. 20-25 ఇయర్స్ వాళ్ళు కూడా డయాబెటిక్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ డయాబెటిక్ సమస్య అనేది హెరిడిటరీ ద్వారా వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదండి. పేరెంట్స్లో ఉన్నా లేకపోయినా, అంటే 4 ఫాదర్స్ కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, ఉన్నా లేకపోయినా మన లైఫ్ స్టైల్ వల్ల చిన్న ఏజ్ నుంచి వచ్చేస్తూ ఉంది. లైక్ మనం ముందుగా చెప్పుకున్నట్లు ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధుమేహం అనేది ఇబ్బంది పెడుతోంది. దీనికి కారణాలు కనుక తీసుకున్నాము అంటే మొదటి కారణం స్ట్రెస్, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ ఈ మధుమేహ సమస్య అనేది పెరిగిపోతూ ఉంది. ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి అనేది ఎక్కువ అవడం వల్ల, ప్యాంక్రియాస్ యొక్క సెక్రిషన్ తగ్గిపోవడం వల్ల ఆహారం సరిగా డైజెషన్ అవ్వడానికి కావలసినంత మోతాదులో ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని రిలీజ్ చేయలేకపోవడం వల్ల మనకు ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. ఈ సమస్యతోటి బాధపడే వాళ్ళ సంఖ్య భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతోందనే చెప్పచ్చు. వసంతలక్ష్మి గారు, ఈ డయాబెటీస్తో బాధపడేవారు ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది? ఎస్ అండి. టైంకి తినడము, లిమిట్గా తినడము, టైంకి నిద్రపోవడము అన్నది ఈ డయాబెటిక్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి మెయిన్ మొదటి నియమంగా చెప్పుకోవచ్చు. అంటే ఫ్రెష్ ఫుడ్ని తీసుకోవడము, హెల్తీ ఫుడ్ని తీసుకోవడము, జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడము. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఖచ్చితంగా మధుమేహం వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయవలసిందే. అంటే ఎక్కువగా స్వీట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని అవాయిడ్ చేసుకోవాలి. రైస్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రైస్ వైట్ రైస్ కాకుండా పాలిష్ రైస్ ఆర్ మనము ముడి బియ్యము అంటాం, కంప్లీట్గా పాలిష్ పట్టకుండా ఉన్న బియ్యం, ఇలాంటి ఆహార పదార్థం అంటే ముడి బియ్యాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. గోధుమలు, మిల్లెట్స్, చిరుధాన్యాలు అంటాము. చిరుధాన్యాలలో మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచి ఉపయోగపడేది ఏంటి అంటే రాగులు. రాగులని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే, మనకు ఆహారంలో భాగంగా చేర్చుకుంటూ ఉంటే డయాబెటిక్కి చాలా మంచిది. దీని తర్వాత మెంతులని ఏదో ఒక రూపంలో ప్రతిరోజు 1 స్పూన్ కనుక తీసుకుంటూ ఉంటే డయాబెటిక్కి చాలా మంచిది. ఆకుకూరలలో మునగాకుని రెగ్యులర్గా కనుక, అంటే వీక్లో 2 టైమ్స్ నుంచి 3 టైమ్స్ ఖచ్చితంగా మనం కూరలాగా కానీ, ఆకుకూరలాగా కావచ్చు, లేదంటే పప్పు కూరల్లో కావచ్చు, లేదు అంటే మునగాకుని డైరెక్ట్గా కొంచెం మోతాదులో ఒక 2-3 స్పూన్లు మోతాదులో నూరేసి రోజు పరగడుపునే తీసుకుంటూ ఉన్నా సరే ఈ మధుమేహం సమస్యకి చాలా మంచి ఉపయోగకారిగా ఉంటుంది. వసంతలక్ష్మి గారు, అసలు ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి అంటే ఎటువంటి ఆసనాలు చేయాలి? ఈ ఆసనాలు చేసే ముందు ఎటువంటి వార్మప్ చేయాలి? ఎస్ అండి. యోగ సాధన ప్రారంభించడానికి ఏ ఆరోగ్య సమస్యకైనా సరే ముందుగా శరీరాన్ని కొంచెం ఫ్లెక్సిబుల్ చేయడం కోసం వార్మప్స్ చేసి ఆసనాలు చేయాలి. తరువాత ఆసనాలలో వక్రాసన అండ్ ఉష్ట్రాసన అండ్ పశ్చిమోత్తానాసన, ఈ 3 కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే మనకు ఈ డయాబెటిక్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. వసంతలక్ష్మి గారు, మా ప్రేక్షకుల కోసం ఒక్కొక్క ఆసనాన్ని క్లుప్తంగా వివరిస్తూ మీ దైన శైలిలో చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా అండి.
శరీరాన్ని ఇలా రిలాక్సింగ్గా లెగ్స్ని ముందుకి స్ట్రెచ్ చేసుకుని డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ శరీరం పూర్తిగా విశ్రమించే వరకు రిలాక్స్ చేయాలి. తర్వాత రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకుని రైట్ హ్యాండ్ని బ్యాక్ స్ట్రెచ్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ని పైకి ఇలా చక్కగా నడుమును తిప్పి ఉంచితే వక్రాసన అవుతుంది. ఈ వక్రాసన ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయడం కోసం చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసి రైట్ లెగ్ని నీ పైనుంచి లెఫ్ట్ నీ పైనుంచి ఇలా సైడ్కి తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ని మరలా పైనుంచి ఇలా రైట్ మోకాలుని పట్టుకోవాలి. కంప్లీట్గా అప్పర్ బాడీని రైట్ సైడ్కి తిరిగి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు ఈ ఆసనాలో ఉండాలి. తరువాత లెఫ్ట్ లెగ్ను కూడా లోపలికి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. రైట్ టోస్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటాం. రైట్ హ్యాండ్ కూడా వెనకకి తిరిగి చక్కగా స్ట్రెచ్ చేసి ఉంచుతాం. పొట్ట మీద వచ్చే ఒత్తిడిని గమనిస్తూ దీర్ఘ శ్వాసలతోటి పూర్తి వక్రాసనాన్ని ఆస్వాదించాలి. మెల్లగా రైట్ హ్యాండ్ని రిలీజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని కూడా రిలీజ్ చేసి రైట్ లెగ్ని తర్వాత లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేసుకోవాలి. ఈ 3 సీక్వెన్స్ని వక్రాసన 1, 2, 3ని లెఫ్ట్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ని బ్యాక్ ఉంచుకోవాలి. రైట్ హ్యాండ్ని పైనుంచి ఇలా చక్కగా మోకాలుని ప్రెషర్ ఇస్తూ పొట్ట మీద ఒత్తిడిని తీసుకొస్తూ నడుముని చక్కగా లెఫ్ట్ సైడ్కి తిప్పి ఉంచాలి. దీర్ఘ శ్వాసల్ని తీసుకుంటూ ఆసన స్థితిని ఆస్వాదించాలి. మెల్లగా రైట్ హ్యాండ్ని రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ని రైట్ నీ పైనుంచి సైడ్కి ఉంచుకోవాలి. రైట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసి రిలాక్సింగ్గా రైట్ నీని ఇలా రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. కంప్లీట్ బాడీని లెఫ్ట్ సైడ్కి ఉంచాలి. తర్వాత మెల్లగా ఈ రైట్ లెగ్ని కూడా ఇలా చక్కగా లోపలికి ప్రెషర్ ఇస్తూ తీసుకొని చూడండి కంప్లీట్గా లెఫ్ట్ హ్యాండ్ని కూడా వెనుకకి తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. స్లోగా లెఫ్ట్ హ్యాండ్ని రిలీజ్ చేస్తాం. తర్వాత రైట్ హ్యాండ్ని రిలీజ్ చేస్తాం. లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేసి రైట్ లెగ్ని కూడా రిలీజ్ చేసుకుంటూ రిలాక్సింగ్గా శరీరాన్ని ఇలా కంప్లీట్గా విశ్రమింప చేయాలి. 2 లెగ్స్ని చక్కగా స్ట్రెచ్ చేసుకుని ఉంచి హ్యాండ్స్ని చక్కగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేసి పశ్చిమోత్తానాసన ప్రాక్టీస్ని చేద్దాం. ఎంత వీలైతే అంత అప్పర్ బాడీని పైకి స్ట్రెచ్ చేసి స్లోగా ముందుకు చూస్తూ మెల్లగా టోస్ని పట్టుకోవడానికి ట్రై చేసి హెడ్ని పైకి చూస్తూ కొద్దిసేపు ఇలా ఈ స్థితిలో మెయింటైన్ చేయాలి. పొట్టలో వచ్చే ఒత్తిడిని గమనిస్తూ ఉండాలి. తర్వాత మెల్లగా హెడ్ని డౌన్ చేసుకోవాలి. నెమ్మదిగా తలని పైకి లిఫ్ట్ చేస్తూ రిలాక్సింగ్గా హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసుకొని మెల్లగా రిలాక్స్ అవ్వాలి. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంచుకోవాలి. ఇలా పశ్చిమోత్తానాసన్ని 2 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ప్యాంక్రియాస్ మీద చక్కగా ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 3వ ఆసన ఊష్ట్రాసన. మోకాళ్ళని ఇలా మడుచుకోవాలి. మెల్లగా మోకాళ్ళ మీదకు లేచి నిలబడి రైట్ పామ్ తోటి రైట్ హీల్ని పట్టుకుంటాం. లెఫ్ట్ పామ్ తోటి లెఫ్ట్ హీల్ని పట్టుకుంటాం. హెడ్ని చక్కగా రిలాక్సింగ్గా బ్యాక్కి బెండ్ చేస్తాం. స్లోగా లెఫ్ట్ హ్యాండ్ని తర్వాత రైట్ హ్యాండ్ని రిలీజ్ చేసి శశాంకాసనాలు రిలాక్స్ అవుతాం. మెల్లగా కూర్చునే స్థితికి వచ్చేద్దాం. ఇలా ఊష్ట్రాసన, పశ్చిమోత్తానాసన, వక్రాసన 3ంటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ద్వారా డయాబెటిక్ని మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఆసనాలు వేయాలనేది మీదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ప్రాణాయామ చేయాల్సిన అవసరం ఉంది? సూర్యభేదన ప్రాణాయామ మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మధుమేహాన్ని తగ్గించడంలో. సూర్యుడు అంటే మనకు తెలుసు తేజస్సుకు గుర్తు. సూర్యుడు మనకు ఉన్నారు అంటే
అక్కడంతా కూడా వెలుగు ఉంటుంది. వెలుగు అంటే ఆరోగ్యం అని అర్థం. సో శరీరంలోని సూర్య శక్తిని ఉద్దీపన చేస్తూ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడం అన్నమాట. సూర్య భేదన ప్రాణాయామ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. వసంతలక్ష్మి గారు, ఈ ప్రాణాయామాన్ని ఎలా ప్రారంభించాలి? రిలాక్సింగ్గా సిట్టింగ్ పొజిషన్లో కంఫర్టబుల్గా కూర్చోవాలి. మనం సుఖాసనాలో కూర్చున్నా, వజ్రాసనాలో కూర్చున్నా బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకొని కూర్చోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉన్నప్పుడు మన శ్వాసక్రియ అనేది శరీరం మొత్తము చక్కగా జరుగుతుంది. ఓకే. రిలాక్సింగ్గా షోల్డర్స్ని ఇలా రోల్ చేసి పైకి లిఫ్ట్ చేసి బ్యాక్కి డౌన్ చేయడం వల్ల లంగ్స్ కంప్లీట్గా ఓపెన్ అవుతాయి. తర్వాత చూడండి, లెఫ్ట్ పామ్ని ఇలా చిన్ ముద్రలో ఉంచుకోవాలి. రైట్ పామ్ని విష్ణు ముద్ర లేదా నాసికా ముద్ర అంటారు. మెల్లగా లెఫ్ట్ నోస్ట్రిల్ని క్లోజ్ చేసుకుంటాము. రైట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకొని లెఫ్ట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాసని విడిచిపెడదాం. మనం సూర్యభేదన ప్రాణాయామాన్ని ప్రారంభిద్దాం. క్లోజ్ ద లెఫ్ట్ నోస్ట్రిల్. రైట్ బ్రీత్ ఇన్, left breath out, right breath in, left breath out, right breath in, left breath out, right breath in, left breath out. Release the Nasika Mudra, just relax. ఇలా రైట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకొని భేదించడం అన్నమాట. తర్వాత లెఫ్ట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాసని విడిచిపెట్టడం. ఈ ప్రాణాయామాన్ని రెగ్యులర్గా ఉదయం మరియు సాయంత్రం ఎంటీ స్టమక్ తోటి కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 6 నుంచి 12 సార్లు, అంటే రైట్ నోస్ట్రిల్ ద్వారా తీసుకొని లెఫ్ట్ నోస్ట్రిల్ ద్వారా వదిలిపెడితే ఒక రౌండ్ అవుతుంది. ఇలాంటివి 6 నుంచి 12 రౌండ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు మధుమేహానికి చక్కగా పరిష్కారం. ఓకే. వసంతలక్ష్మి గారు, మధుమేహాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎటువంటి ఆసనాలు వేయాలి, అలాగే ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి అనేది మీదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. అలాగే అసలు మధుమేహాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎటువంటి ముద్రలు వేయాలి, ఎంతసేపు ఆ ముద్రలో ఉండాలి, ఓకే, అలా రోజులో ఏ టైంలో ఆ ముద్ర వేస్తే మంచిది? ఎస్ అండి. మధుమేహానికి సంబంధించి మనం అపాన ముద్ర చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి, 2 చేతులని ఇలా రింగ్ ఫింగర్ని మిడిల్ ఫింగర్ని తంబుతోటి టచ్ చేస్తాం. దీనిని అపాన ముద్ర అంటారు. అపానం అంటే ఎక్స్క్రేటరీ, శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటికి తోసేయడం అన్నమాట. శరీరంలో ఉన్న ఈ వ్యర్థం ఏంటి? ఇప్పుడు మనకు మధుమేహం. ఈ మధుమేహ సమస్యని పూర్తిగా తగ్గించుకోవాలి అంటే అపాన ముద్ర చక్కగా ఉపయోగపడుతుంది. భోజనం చేసిన తరువాత వజ్రాసనాలో కానీ ఇలా సుఖాసనాలో కానీ 2 చేతులని ఇలా అపాన ముద్రలో ఉంచుకొని 5 నుంచి 10 నిమిషాలు చక్కగా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇలా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం మనం ఎప్పుడు భోజనం చేసినా, ఎప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా సరే చక్కగా ఇలా అపాన ముద్రలో కనుక ఉండగలిగితే మనకు మధుమేహానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. వసంతలక్ష్మి గారు, అసలు మధుమేహం రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆసనాలు ఉన్నాయి, ఎటువంటి ముద్రలు ఉన్నాయి? ఎస్ అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ వెతకడం కంటే కూడా ప్రాబ్లం రాకుండానే మనం ఆరోగ్యంగా ఉండడం కోసము మనం ప్రతిరోజు యోగ సాధన మొదలు పెడితే చాలు. ఏ ఆసనమైనా సరే చిన్న ఆసనం తోటి తీసుకోవచ్చు, తాడాసన తోటి తీసుకోవచ్చు. టో మీద వాకింగ్ చేస్తూ చక్కగా అప్పర్ బాడీని పైకి స్ట్రెచ్ చేస్తూ చేసే తాడాసన స్థితి నుంచి పూర్తి శరీరాన్ని స్ట్రెచ్ చేసే సర్వాంగాసన వరకు ఏ ఆసన అయినా సరే మన శరీరానికి ఫ్లెక్సిబిలిటీని పెంచుతూ
ఆరోగ్యాన్ని తీసుకొని వచ్చే ప్రతి ఆసన కూడా మధుమేహం రాకుండా చేస్తుంది. మధుమేహం మన హెరిడిటరీలో ఉన్నా సరే మీరు ఈ రోజు నుంచే యోగ సాధన కనుక మొదలు పెట్టారు అంటే మనకు ఖచ్చితంగా రాకుండా జాగ్రత్త పడవచ్చు. యోగ సాధన, మన తీసుకునే ఆహారంలో నియమాలు, ప్రాణాయామము, ముద్రలు, రోజు 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు మన కోసం, మన శరీరం ఆరోగ్యం కోసం శ్రద్ధ పెడుతూ కనుక యోగ సాధన చేస్తూ ఉంటే మొత్తానికి మన మధుమేహం మన దరిదాపుల్లో లేకుండా చేసుకోవచ్చు. ఓకే వసంతలక్ష్మి గారు, అసలు మధుమేహాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయాలంటే ఏ ఆసనాలు వేయాలి, ఏ ప్రాణాయామాలు చేయాలి, ఏ ముద్రలు వేస్తే ఈ మధుమేహాన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది మీదైన శైలిలో చాలా చక్కగా చేసి చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.